హబ్బుగా మార్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వము 2024-29 కోసం ప్రతిష్టాత్మకమైన ఆంధ్రప్రదేశ్ డ్రోన్ పాలసీ 4.0ను ప్రవేశపెట్టింది అధ్యక్ష. వెనుకబడిన ప్రాంతమైన మా రాయలసీమలో దీన్ని ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయం అధ్యక్ష. ఈ ముఖ్యంగా కర్నూలు జిల్లాలోని మా పాణ్యం నియోజకవర్గంలో ఓర్వకల్లో 300 ఎకరాల్లో డ్రోన్ హబ్బుగా ప్రకటించినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. గతంలో అయితే ఈ డ్రోన్ పాలసీ యుద్ధాల్లోనే వాడేవారు అధ్యక్ష. కానీ ఇప్పుడు వ్యవసాయ రంగంలో అయితేనేమి, అలాగే లా అండ్ ఆర్డర్లు అయితేనేమి, పెద్ద పెద్ద పట్టణాల్లో ట్రాఫిక్ సమస్యలు తీవ్రంగా ఉన్నాయి అధ్యక్ష. దీనికోసం కూడా ఈ డ్రోన్లు ఉపయోగిస్తున్నారు అధ్యక్ష. అక్కడికి నిత్యావసర వస్తువులు తీసుకెళ్లడానికి కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది అధ్యక్ష. మొన్ననే మనము విజయవాడలో బుడమేరు వరద వచ్చింది అధ్యక్ష. దీనివల్ల వరదలు సంభవించినప్పుడు అక్కడికి ఎవ్వరూ పోలేని పరిస్థితి అధ్యక్ష. అప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో ముందు చూపుతో, ఆయన చొరవతో, కృషితో వరద బాధితులకు నిత్యావసర వస్తువులు అందజేయడంలో కానీ, అలాగే వాటర్ అయితేనేమి, మందులు అయితేనేమి అక్కడికి చేరవేయడానికి ఈ డ్రోన్లు ఎంతగానో ఉపయోగపడినాయి అధ్యక్ష. అంతేకాకుండా మొన్ననే మన గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఎక్కడైతే గంజాయి పెంచుతున్నారో అవి తెలుసుకోవడానికి, అలాగే అవి నాశనం చేయడానికి కూడా ఈ డ్రోన్లు ఉపయోగిస్తామని కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. అందుకే ఈ హై టెక్నాలజీ అందుబాటులోకి తీసుకురావడం వల్ల అధ్యక్ష, చదువుకున్న యువకులకు ఎందరికో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా రావడానికి అవకాశం ఉంది అధ్యక్ష. కానీ అధ్యక్ష, నేను ఒక్కటే కోరుతున్నా, ఈ ధరలను తగ్గించి ఎక్కువ మంది రైతులు వీటిని వాడుకోవడానికి అవకాశం కల్పించాలని కూడా కోరుతా ఉన్న అధ్యక్ష. అంతేకాకుండా ఈ డ్రోన్ల తయారీకి శిక్షణ ఇప్పించినట్లయితే ఇంకా విస్తృతంగా వాడుకోవడానికి అవకాశం ఉంది అధ్యక్ష. ఇప్పుడే మన మంత్రి గారు